కాంగ్రెస్ సర్కార్పై కేటీఆర్ ఫైర్ అయ్యారు. రేవంత్ రెడ్డి దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారన్నారు. కేతనపల్లిలో బీఆర్ఎస్ సిపిఐ కూటమికి స్పష్టమైన మెజారిటీ ఉంది. అధికార దాహంతో కాంగ్రెస్ అప్రజాస్వామికంగా వ్యవహరిస్తుందన్నారు. అన్యాయంగా సుమన్ ని జైల్లో పెట్టి ఇబ్బంది పెడుతున్నారన్నారు. సుమన్ కి జైలు కొత్త కాదని రేవంత్ రెడ్డికి తెలియదన్నారు. ఉద్యమ సమయంలో 10 సార్లు సుమన్ జైలుకెళ్లారు. తీరు మారకపోతే రేవంత్ మళ్లీ చిప్పకుడు తినే రోజు వస్తుందన్నారు కేటీఆర్. వారికి తెలియదు రేవంత్ రెడ్డికి సుమన్ ఇవాళ కొత్తగా జైలుకు పోలే. సుమను గతంలో తెలంగాణ ఉద్యమంలో 10 సార్లు జైలుకు పోయిండు. 6 నెలలు జైల్లో ఉన్నాడు వివిధ సందర్భాల్లో. ఇక టాస్క్ ఫోర్స్ ఆఫీసులు పోలీస్ స్టేషన్లలోనైతే లెక్క కూడా లేదు. గంటలు గని రోజులు ఉన్నాడు. సుమను ఇవాళ మీరు జైల్లో పెడితే భయపడతాడనో, లేదా మా నాయకులు భయపడతారనో, మా చెన్నూరులో ఉండే నాయకులు భయపడతారనో, మా మంచిర్యాల జిల్లా నాయకులు భయపడతారనో, మా ఆదిలాబాద్ జిల్లా నాయకులు భయపడతారనో రేవంత్ రెడ్డి అనుకుంటుండొచ్చు. కానీ ఆయనకు నేను ఒకటే చెప్తా ఉన్నా, రేవంత్ రెడ్డికి గుర్తుపెట్టుకో, మళ్ళీ నువ్వు చిప్పగూడు తినే టైం వస్తుంది. గుర్తుపెట్టుకో, ఇట్లాంటి అరాచకాలు ప్రజాస్వామ్యంలో మంచిది కాదు. లక్షటిపేట సబ్ జైల్లో పెట్టొచ్చు, లేదా దగ్గరలో బెల్లంపల్లిలో మన పెద్దపల్లిలో పెట్టొచ్చు. కానీ ఇవాళ కావాలని ఆసిఫాబాద్లో పెట్టొచ్చు, సబ్ జైలు అక్కడ కూడా ఉంది. కావాలని ఇక్కడ ఆదిలాబాద్ జైలు తీసుకొచ్చి ఇక్కడ కావాలని దోమలు ఎక్కువ ఉండే సెల్లో పెట్టి అక్కడ కనీసం ఏమడుగుతున్నాడు ఆయన అడిగితే మేము అడిగినాం ఇవాళ జైలర్ గారిని, సూపరింటెండెంట్ గారిని. అరే గా ఓడమస్ రాదావా అంటే దానికి కూడా జైల్లో ఎట్లాగో మీకు మున్సిపాలిటీల్లో పిచికారి మంది కొట్టే తెలివి కూడా లేదు రేవంత్ రెడ్డికి. పిచికారి మంది కొట్టి ఫాగింగ్ చేస్తే దోమలు ఉన్నాయి. కానీ ఇలా రాష్ట్రం మొత్తం విష జ్వరాలు, జైల్లో ఉండే వాళ్ళకు కూడా జ్వరాలు రావాలా? గది కూడా చూసుకోలేరా కనీసం? అంటే ఇంత చెండాలపు పరిస్థితుల్లో కావాలని ఇవాళ మా నాయకులను సతాయించే ప్రయత్నం ఏదైతే ప్రభుత్వం చేస్తుందో అన్నీ గుర్తుపెట్టుకుంటాం. మిత్తితో సహా తప్పకుండా చెల్లించే బాధ్యత మాది.